మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లక్ష్మి 0390. అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. ఇంకా దివాళీ అయితే రాలేదు, ఇంకా ముందుగా అయితే మీకు విశేషం అయితే చెప్తున్నాను అనమాట. దివాళీ ఇంకా 2 రోజులు ఉంది. ఈరోజు ఏమంటే ఈరోజు అయితే టపాకాయలు తెచ్చుకున్నాం అనమాట. అదైతే మీకు ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాము అనేసి అయితే వీడియో అయితే పెడుతున్నాము. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాం అనమాట. ముందుగా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియో అయితే మొదలు పెట్టేద్దాము. వచ్చేయండి వీడియోలోకి. నువ్వే మొదలు పెట్టు. చూడండి, ఇదైతే కాకరపూతలు అన్నమాట. ఎందుకు వాళ్ళు లైక్ చేయకపోతే కొడతావే? మేము అంత పెద్ద చూపిస్తున్నాం. దాన్ని ఓపెన్ చేయడం అవసరం లేదు, అట్టే చూపించు. ఇదండి ఫ్రెండ్స్, కాకరపూతలు. ఇలాంటివి 2 ఉన్నాయి. తర్వాత నేను ఉండు. 2 కాకరపూతలు. ఇంకోటి వచ్చి చిచ్చుబుడ్లు, పెద్ద పెద్ద చిచ్చుబుడ్లు. దాన్ని ఓపెన్ అయ్యింది కదా, ఓపెన్ చేసి చూపించు. ఇదిగోండి, చూసారా? మా ఇంట్లో అయితే బిగ్గెస్ట్ పండగ అనే చెప్తాను నేనైతే. అందరికి ఇష్టమే, మెయిన్గా మా ఆయనకైతే ఇష్టం అనమాట. నేను కొద్దిగా తీసుకురామంటే ఎప్పుడు కొద్దిగా తీసుకొని రాడనమాట. మొత్తం దండిగా అయితే తీసుకొని వస్తారు. చూసారు కదా ఎంత ఉన్నాయో సైజులు అయితే. ఎవరు మీరేమనుకున్నారు? ఫస్ట్ అయితే అమ్ముకునేదానికి తెచ్చుకున్నారేమో అనుకోమంటారు. ఇదైతే టపాసులు చూడండి. నెక్స్ట్ ఇవి సరాలు అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది కాలుస్తాను నేను. నెక్స్ట్ ఇది పాప, మ్యాజిక్ పాప. కింద ఇలా వేస్తే పగులుతాయి కదా, అవన్నమాట. మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి యూజ్ చేస్తాము. ఇవైతే లక్ష్మీ టపాసులు. మీకు ఇదిగోండి, ఇవి కూడా కాకరపూతులే. వీటిని కాల్చడానికి ఇవన్నమాట కాకరపూతులు. దీని రెడ్ కాకరపూతులు, గ్రీన్ కాకర. నువ్వు కాకరపూతులు అంటే వాళ్ళకి అర్థం కాదండి. వాళ్ళని ఏమో అంటారు ఫ్రెండ్స్. మా సైడ్ ఎట్లా పిలుస్తామో అట్లే చెప్తున్నాం అనమాట. మీ పక్క ఎట్లా అనుకుంటారో మాకైతే తెలియదు. ఇది కూడా సరాలు అనమాట. ఇదండి భూచక్రాలు ఫ్రెండ్స్, భూచక్రాలు. ఇదండి భూచక్రాలు గ్రీన్ కలర్లో ఉంటాయి. గ్రీన్ కలర్లో తిరగతాలనుకుంటా. కాల్చేటప్పుడు చూపిస్తానా? బాగుంది. ఇంకా ఇది కూడా గుర్రాలు ఉండే ఇవన్నమాట, సరాలే. ఇది కూడా ఇవన్నీ నాకన్నమాట. అవన్నీ వెరైటీ. ఇవి కూడా ఇవే తారాజులే. మోనాది బాగుంది కదా ప్యాకింగ్. మోనా ఇది వచ్చి మాయ. మోనా మాయ. ఇది కొంచెం జూమ్ చేసి చూపిమ్మా. ఇక్కడైతే ఈ బొమ్మ ఉంది కదా, పాప ఉంది కదా. మోనా సినిమా ఎంతమంది చూసారో తెలియదు కానీ ఈ పాపలాగే ఉండిందనమాట. నా పెద్ద కూతురు చిన్న కూతురు ఇద్దరు కూడా. చిన్న కూతురు అయితే సేమ్ డిటో, కాకపోతే ఆ అమ్మాయి కొంచెం బ్లాక్గా ఉంటుంది. నా చిన్న కూతురు అయితే వైట్గా ఉంది, తెల్లగా. ఇదిగోండి మాయ. మాయ ఓ మాయ మాయ మాయ. ఇవి ఎక్కడ పెద్ద బాక్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 7 షార్ట్స్ అన్నమాట. ఇది అది షార్ట్స్. ఇదైతే ఇది కూడా చిచ్చుబుడ్డి లాంటిదే, కానీ రౌండ్గా అండి చిట్టపట్ట అంటుంది అనమాట. వీటి పేర్లు మనకు తెలియదు కదా. ఇదైతే షార్ట్స్ అనమాట. దీని మీద 7 షార్ట్ అని ఉంది కాబట్టి నేను 7 షార్ట్ అని చెప్తున్నా. ఇవైతే అన్ని 30 షార్ట్స్ అనమాట. పాప్ స్టార్ అంట. ఇవ్వండి 30 షార్ట్స్. ఇవి చూడండి, అది పాప్ షార్ట్ అయితే ఇది వండర్ పాప్స్. ఇన్ని కలర్స్ వస్తాయి అన్నమాట. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయా. చిన్ని వండర్ పాప్స్. అది పెద్ద వండర్ పాప్, ఇది చిన్ని వండర్ పాప్ అనమాట. అవన్నీ షార్ట్సే ఉన్నాయి నా బ్యాగ్లో. ఇదిగోండి సరాలు. నేను మా అక్క అయితే ఇవి కాల్చుకుంటాము. మా మమ్మీ మా డాడీ అయితే ఇవి కాల్చుకుంటారు అనమాట. మిగతా అన్ని మాకే, మేమే కాల్చేస్తాం అన్ని. ఇంకా ఒక 30 షార్ట్స్. ఇది బాక్స్ బటర్ఫ్లై లాగా ఎగురుతుంది అనుకుంటా.
నాకు తెలీదు. బటర్ఫ్లై లాగా ఎగిరితే నేను చెప్పిన తర్వాత నువ్వు తీయి, లేదు నువ్వు తీస్తున్నావు అంటే నేను తీయి. చూపించు. ఇది బటర్ఫ్లై అంటే దీని పేరు బటర్ఫ్లై. ఇదండి బటర్ఫ్లై ఉంది. బటర్ఫ్లై చాలా ఉన్నాయి దీంట్లో, చూడండి ఎలా ఉన్నాయి. దీని మీద కూడా బటర్ఫ్లై అనే ఉన్నాయి. లోపల కూడా అన్నిటికీ బొక్కలు ఇచ్చారనమాట. లోపల చూడడానికి ఇలాగా అద్దం లాగా ఇచ్చారు. బాగుంది మోడలింగ్ అయితే. మళ్ళీ వచ్చాయి వాటర్ పాప్స్. ఇప్పుడు చెప్తున్నాను. ఇవన్నీ ఇంకొకటి ఉందన్నమాట. ఇది కూడా 30 షార్ట్స్. మామూలుగా పెద్ద అమ్మాయికి ఒకటి చిన్న అమ్మాయికి ఒకటి అనేసి తీసుకొస్తాడు. దాంట్లో అయితే నేను తొప్పేస్తాను ఒకటి మామూలుగా దివాళీకి. ఈ నెలలో అయితే 2 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి దివాళీ, ఒకటి వచ్చి నా చిన్న కూతురు బర్త్డే అనమాట. ఈ నెలలో 2 పండుగలు ఉన్నాయన్నమాట. ఈమెదే ఇదిగోండి ఇంకొకటి షార్ట్స్ అయితే లవ్, దట్స్ కాల్డ్ లవ్. ఇదిగోండి ఇదైతే ఇందాకటి ఉత్తి బటర్ఫ్లై, ఇదైతే డాన్సింగ్ బటర్ఫ్లై అనమాట. డాన్స్ చేస్తూ పేలుతుంది అనమాట. అట్టంటే మన మీద వచ్చి పడిపోతుందేమో. చూద్దాం ఎట్ట వెళ్తాయి ఏమి అనేసి. నాకు కొన్ని ఇదేదో కిట్ క్యాట్ అంట. మామూలు కిట్ క్యాట్ చాక్లెట్ అయితే తింటాము. ఏందో వాళ్ళు తెలియట్లేదు. పేపర్ ఇదిగోండి ఇవే బాగా సౌండ్ వస్తాయి. ఇవి అయితే ఇంకా ఇవి 2 రోజులు ముందుగా అయితే తెచ్చుకున్నాం కదా, వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. తిరుపతిలో అయితే ఫుల్గా వర్షం పడుతుంది. డైలీ ముగ్గు వేసుకునే ఉంది. చల్లగా ఉంది క్లైమేట్ అయితే. ఇదే పేపర్ బాంబు అంట. దీనిపైన చూడండి గుర్రాలు ఉన్నాయి. గుర్రం కన్నా ఫాస్ట్ గా పేలుతుంది అనేసి అనుకుంటా. మీనింగ్ నాకు తెలిసి గుర్రాలు చీతా ఉంది. చీతా కాదు సింహం. సింహం అయితే ఉందన్నమాట. మా దాంట్లో లేచి గుర్రాలు ఉన్నాయి. ఇదిగోండి ఇది కూడా కిట్ క్యాటే. అయితే పడదాం. డాన్సింగ్ బటర్ఫ్లై అంట. ఆల్రెడీ వచ్చింది అది. ఇంకోటి స్టార్ డిలక్, ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ అలాగనమాట. ఓ ఇవి ఇది పూచక్రం అనమాట. వాటిని ఏమంటారు? దరాల్లో ఉంటాయి జడలు. జడలు జడలు. ఈ జడలు కాదు, ఈ జడలు అనమాట. జడలు వైట్ వైట్ గా ఉంటాయి. దాన్ని అలా పట్టుకొని అలా ఎలిగిచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. జడలు జడలు. ఇవన్నీ ఒక కాకరపోతులు అనమాట. తారా జువ్వలు అని కూడా అంటారేమో వీళ్ళము. పేర్లు అయితే మీరే అర్థం చేసుకోండి. మేము చూపిస్తున్నాం కదా, అర్థం చేసుకోండి. ఇవి అవి, ఇవి అవి అని. ఇది చిచ్చుగుడ్లు. చిచ్చుగుడ్లు కదా, చిచ్చుగుడ్లు అనమాట. మేము ఎక్కువ కాల్చేది బాంబులు, చిచ్చుగుడ్లు, కాకరపూతులు ఇవే కాలుస్తామన్నమాట. భూచక్రాలు, డాన్సింగ్ బటర్ఫ్లైలు. ఈసారి అయితే మా డాడీ ఇంకా కొత్త కొత్త షైనింగ్ తీసుకొచ్చినాడు అనమాట. అందుకని ఇదండి చిచ్చుగుడ్లు. ఇది ఒక రకం. ఇదేంటంటే ఫ్లవర్ పార్ట్స్, ఫ్లవర్ గా వస్తుంది అనమాట. ఇది ఒక రకము. ఇది కూడా చిచ్చుగుడ్లే అనమాట. ఈసారి అన్ని కొత్త వెరైటీ కదమ్మా. కలర్ కోటి. కలర్ స్పెల్లింగ్ మర్చిపోయినాడు వాడు. ఎవడో ఎత్తే అన్నాడు వాడు. తినేటట్టున్నాడు ఆకలేసి. ఇది కూడా చిచ్చుగుడ్లే అనమాట. కలర్ కోటి డిలక్స్ బాగుంది. కలర్ఫుల్ గా ఉంది. కలర్స్ అన్నాడు కాబట్టి కలర్ఫుల్ గా ఉంది. కాకరపూతులు ఇది ఇచ్చే. ఇంక్రెడిబుల్స్ నా ఫేవరెట్ మూవీ. చిన్నప్పుడు చాలా బాగా చూసేదాన్ని అనమాట ఈ మూవీని అయితే నేను. అన్ని పిల్లలు బొమ్మలే పెట్టున్నారు. దీంట్లో నాకు ఈ బుద్ధోడు ఉంటాడు కదా, ఈ బుద్ధోడు అంటే చాలా బాగా ఇష్టము. చూడండి బుద్ధుడు వెళ్ళ ఎగురుతాడు, శ్రీ అనేసి ఎగురుతాడు అనమాట. చూడండి బుద్ధుడు. వాటికి కూడా మాస్క్ వేసి ఉంటారు అనమాట. ఇంక్రెడిబుల్. బాగుంటుంది మూవీ అయితే. ఎన్నిసార్లు చూసేసాము అయితే. కామెడీ ఉంటుంది. తర్వాత ఇది చిచ్చుగుడ్లే. ఈసారి అన్ని వెరైటీగా తెచ్చారు అనమాట.
మా ఆయన అయితే ఏది ఎక్కువ సెలబ్రేట్ అయితే చేసుకోడు. దీపావళి దివాళీ అంటే మాత్రం భలే ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాడు అనమాట. నేను కొద్దిగా డబ్బులకి తీసుకొని రమ్మని చెప్తే ప్రతిసారి ఇలాగే చేస్తుంటాడు అనమాట. ఎక్కువ డబ్బులతో తీసుకొచ్చేస్తాడు. ఇది ఒక రకం చిచ్చుగుడ్లు, ఇది కూడా నాకు ఇష్టం అనమాట, ఫేవరెట్ అను. అశోక అంటాం అశోక. ఇంకా చెప్పాను కదా ఫ్లవర్ పార్ట్స్ అని, అవే ఇవే ఫ్లవర్ పార్ట్స్ చిచ్చుగుడ్లే అనమాట, ఫ్లవర్ పార్ట్స్. ఇది కూడా ఇది వచ్చి కాకర కూతురు. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇది వచ్చి ఇది మళ్ళీ వచ్చింది ఈ బ్రాండే, ట్రై కలర్ అన్నమాట. ఇది ఎందుకు అన్ని మా వాళ్ళకి ఇష్టమైన బొమ్మల సినిమాలే ఉన్నాయి ఫోటోలు అన్నీ కూడా. అందుకే వాళ్ళ డాడీ కూడా ఆ బొమ్మల్ని చూసే తెచ్చుకో ఉంటాడు. వీడి పేరు ఏదో ఉంది మా వీడి పేరు గుర్తులేదు. ఇది మేడ్ ఇన్ ఇండియా అంట. మేడ్ ఇన్ ఇండియా, ఇండియా ఇండియా ఇండియా. ఇది కూడా ఫ్లవర్ పాట్స్ అనమాట. 3 నా ఫేస్ కనిపించేమో ఇది వెళ్దాము. 4 ఇంకొకటి వచ్చేసి న్యూ మోడల్ ఫ్లవర్ పాట్స్ చిచ్చుగుడ్లేదు. జెయింట్ గ్రీన్ గ్రీన్ కలర్ లో వెలుగుతుంది అనమాట. ఇలా మారి గ్రీన్ కలర్ లో వెలుగుతుంది అనుకుంటాను, తెలిసి మేబీ చూద్దాం ఇలా వెలుగుతుంది అనేసి. పెడతాను, ఇవన్నీ కాల్చేటప్పుడు పెడతాను అనమాట. ఏందో నా టైం అసలు బాగలేదన్నమాట. అది ఏదన్నా పెడదాము అనుకుంటే ఫోను ఏదో రకంగా డిస్టర్బ్ అయితే చేస్తుంది అనమాట. ఇది కూడా పెడతాను పండగకి కాల్చేటప్పుడు చూద్దాం. చాలా డిస్టర్బ్ చేస్తుంది మమ్మల్ని అయితే. కొత్త ఫోన్ తీసుకోవాలి. దాంట్లో అది ఉంది, ఎక్కువ బిల్ ఎక్కువ అయిపోయినాయా? ఇప్పుడు వీటిని బాగా పెట్టాలన్నమాట. అన్ని కంపెనీలు అన్నిటితో పెట్టుకోవాలి, లేదంటే మిస్టేక్ అయిపోతాము. లిస్ట్లో ఉండేటివి ఆయనకు డౌట్ వచ్చిందంట, ఎన్ని ఉన్నాయో లెక్కేయండి అని చెప్పాడు. వెళ్ళిపోయాడు, తీసుకొని వచ్చాడు ఇందాకే. ఒక్కొక్క ప్లేట్ చదివితే ఒక్కొక్కటి టిక్కొట్టి లాస్ట్లో మ్యాజిక్ పప్పు 29 వచ్చి క్రాఫ్టింగ్ అంట. స్పార్క్లర్స్ మళ్ళీ చేసుకుందాంలే మనం. హైటెక్ మళ్ళీ చేసుకుందాంలే. హైటెక్ కంపెనీ ఏడా ఉంది నాకు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నమాట మా దివాళీకి కుదిరిన తపాసులు. ముందుకు రామా చూడండి, ఇదే అనమాట బిల్ అయితే అంతకి. మొత్తం టోటల్ అయితే 19,000 చిల్లర అయితే అయిందనమాట. దాంట్లో డిస్కౌంట్ పోను 15,000 చిల్లర అయితే వేశారనమాట. ఇక్కడ దగ్గరలోనే రేణుగుంట దగ్గర గోడౌన్ దగ్గర అయితే తీసుకొని వచ్చాడు మా ఆయన. మీకు ఎవరైనా దగ్గరలో ఉంటే కొంచెం రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి అన్నాడు, పోయి కావాలంటే తెచ్చుకోండి. పైగా ఐటమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి తీసుకొచ్చుకొని ట్రై చేయండి అనమాట. ఈ దివాళీ అయితే ఫుల్ జోష్తో జరుగుతుంది అనుకుంటున్నాను నేను. దివాళీకి మీరు ఎలా రెడీ అవుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో అనేసి అయితే కామెంట్లో చెప్పండి. ఇదైతే బాగా పిల్లలకైతే బాగా నచ్చుతుందని అయితే ఫీల్ అవుతున్నాను అనమాట. చూడండి మా టపాసులు అయితే వచ్చేసాయి. 2 రోజుల ముందే మా ఇంట్లో అయితే పండుగ అయితే మొదలైపోయింది. లాస్ట్ ఇయర్ ఏమో కదా నీ బర్త్డే పండుగ 2 ఒకేసారి వచ్చినాయి. 2 ఒకేసారి వచ్చినాయి. లాస్ట్ ఇయర్ నా బర్త్డే 27th అనమాట. పండుగ కూడా 27th వచ్చింది. నాకు అందుకే ఏమో చిన్నప్పటి నుంచి దివాళీ అంటే చాలా ఇష్టము. నా బర్త్డే మంత్లోనే దివాళీ వస్తుంది, ఒక్కొక్కసారి నాతో కూడానే దివాళీ వస్తుంది అనమాట. మా ఇంట్లో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు నా బర్త్డే రావడం, నా దివాళీ రావడం 2 ఒకేసారి జరగడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇదే అన్నమాట మా టపాసుల పండగ అయితే. ఎలా ఉన్నాయి మీకు వీడియో ఎలా అనిపించింది, బాగున్నాయా, ఏమన్నా ఎక్కువగా తెచ్చుకున్నామని మీకు ఏమన్నా అనిపించిందా? మేమైతే ఇది తక్కువే అనుకుంటా, నేనైతే ఇంకా ఎక్కువనే తీసుకొని వస్తారనమాట. 30,000 కూడా తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. పోయినసారి అయితే కరెక్ట్ గా 40,000 45,000 అయింది మొత్తం కలిపి. ఈ రూమ్ కి అయితే సగం దాకా నిండింటాయి. పోయినసారి కాల్చలేక అప్పుడైతే వేరే ఇంట్లో ఉన్నాం కాబట్టి ప్లేస్ ఎక్కువగా ఉన్నింది, ప్లస్ కాల్చేదానికి కూడా బాగుంది అనమాట. 2 రోజులకైతే ఫుల్గా అలిసిపోతాం అనమాట. వంగిలేసి నడుములు అయితే పడిపోతాయి. తెచ్చుకుంటామని హ్యాపీనెస్, కానీ ఆ రోజు కాల్చే లోపల ఫస్ట్ రోజు అయితే కొన్ని కాల్చేస్తాం సగము, తర్వాత అయితే కొన్ని కాలుస్తాం మరుసటి రోజు అయితే. మనకైతే అసలు బోరే కట్టదు దివాళీ అయితే. ఇంకా వీళ్ళకి పండగ అనమాట, కాలేజీలు కూడా లీవులు కదా, 3 రోజులు ఏమో ఇస్తారు పండగకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. బాగుంటే ఒక లైక్ ఇవ్వండి, లాస్ట్ వరకు అయితే చూసేయండి. చూసి ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా